Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 83 maths classes. Now we are at 84 maths class. Maths concept is 39, average. 39th maths concept name is average. Average low, we completed 23 models. Now we are at what 24th model. In this 24th model, now see here, the ages of three sisters. Three sisters are what? 12 years, 15 years, 18 years. Find their average age. Find their average age. What we know, average is equal to what? Sum of observations divided by number of observations. Sum of observations అంటే వాళ్ళని యాడ్ చేయండి. 12 years, 15 years plus 18 years divided by number of observations అంటే ఎంతమంది వాళ్ళు? 3 sisters. So now 12 plus 15 plus 18 ఎంత అవుతుంది? 2 plus 5 7, 7 plus 8 15, 1 4 1 means 2 3 4 45 divided by what? 3 3 1 ja 3 15 ja is equal to how much? 59 వాళ్ళ average age ఎంత అయింది? 59. 15 average age ఒకటి అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్టర్ 3 years అన్నాడు. ఆఫ్టర్ 3 years అంటే ఏమవుతుంది? ఫస్ట్ సిస్టర్ యొక్క ఏజ్ 12 ప్లస్ 12 ప్లస్ 3 అవుతుంది. సెకండ్ సిస్టర్ది 15 ప్లస్ 3 అవుతుంది. థర్డ్ సిస్టర్ది 18 ప్లస్ 3 అవుతుంది. అంతేనా? ఫస్ట్ సిస్టర్ది 12 ప్లస్ 3, సెకండ్ సిస్టర్ది 15 ప్లస్ 3, థర్డ్ సిస్టర్ది 18 ప్లస్ 3 అయింది. అంటే ప్రతిదానికి ఏం చేస్తున్నాను? నేను 3 యాడ్ చేస్తున్నాను. ప్రతి దానికి ఎంత యాడ్ చేసినాను? 3 యాడ్ చేసినాను. ఎవ్రీ నెంబర్కి కనుక ఒకే రకమైన నెంబర్ని యాడ్ చేస్తే, సేమ్ నెంబర్ని కనుక యాడ్ చేస్తే యావరేజ్ కూడా సేమ్ అంతే నెంబర్ని యాడ్ చేయాలి. యావరేజ్ కూడా సేమ్ అంతే నెంబర్ని యాడ్ చేయాలి. సో దట్స్ వై ద న్యూ యావరేజ్ విల్ బి వాట్? 18. అవునా? ఈ ప్రిన్సిపల్ మనం ఫస్ట్ మోడల్స్లో చూసినాం. కాకపోతే అక్కడ వేరే ఇట్లా ఫైండ్ అవుట్ చేసేది కాకుండా డైరెక్ట్ ఇచ్చేది చూసాం సింపుల్ మెథడ్స్లో. ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం లోపల 3 సిస్టర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 years అంటే ప్రతి సిస్టర్ యొక్క ఏజ్ 3 years పెరుగుతుంది. అంటే ఒక్కొక్కరిది 3 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి యావరేజ్ కూడా ఏమవుతుంది? 3 ఇంక్రీజ్ అవుతుంది. ఈ మోడల్స్ చూసాం. సో ఎవ్రీ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కనుక ఒక సేమ్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం. ఈ నెంబర్ సమ్ అబ్జర్వేషన్స్ లోపల ఒకవేళ సేమ్ నెంబర్ డిక్రీజ్ అయితే లేక డిక్రీజ్ మైనస్ చేయాలి. సో ఈ అబ్జర్వేషన్స్కి అంటే ఈ అబ్జర్వేషన్కి సేమ్ నెంబర్ మల్టిప్లై అయింది అనుకోండి, యావరేజ్ కూడా మల్టిప్లై అవుతుంది. సేమ్ నెంబర్స్ది డివైడ్ అయింది అనుకోండి, యావరేజ్ కూడా డివైడ్ అవుతుంది. అది తెలుసు మనకు. నెక్స్ట్ మోడల్ 25. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. సో నౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ observations divided by number of observations. Sum of observations చూడండి. 6 2 by 5 plus 5 3 by 4 plus 4 1 by 5 plus 7 7 by 10 divided by 1 2 3 4 ఉన్నాయి divided by 4. ఓకేనా? సో now let me see. సో ఇక్కడ చూడండి 7 7 by 10 ఉన్నది కదా. సో నౌ లెట్ మీ సీ. వీటిని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేయాలంటే సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ హోల్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. 6 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 7. ఫ్రాక్షనల్ పార్ట్స్ని యాడ్ చేయండి. 2 by 5 ప్లస్ 3 by 4 ప్లస్ 1 by 5 ప్లస్ వాట్ 7 by 10 హోల్ డివైడెడ్ బై 4 అట్లే ఉంది. ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయితే యాడ్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు ఈ నంబర్స్లో డినామినేటర్ సేమ్ ఉండాలంటే మనం ఏం చేస్తాం? ఎల్సిఎం తీస్తాం. వీటి యొక్క ఎల్సిఎం తీస్తాం. 5ది 4ది 5ది 10ది ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం తీస్తే సరే ఎల్సిఎంఏ తీయండి, లేకపోతే డైరెక్ట్గా ఇది ఈ కింద సేమ్ నెంబర్ రావాలంటే 5 2 జా 10, 4 2 జా 10 రాదు, 4 తో 10 రాదు, 5 3 జా 15, 4 తో 15 రాదు, 5 4 జా 20, ఇక్కడ 20 వస్తుంది, 4 5 జా 20, 5 4 జా 20, 10 2 జా 20. అంటే 20 అనేది నాకు ఎల్సిఎం వచ్చే అవకాశం ఉంది. అంటే డినామినేటర్లో 20 వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని 20 తీసుకురండి. 20 తీసుకొస్తే ఇక్కడైతే 4 తోటి మల్టిప్లై చేయాలి కావాలి కదా. సో 2 4 జా 8 by 20 ప్లస్ దీన్ని 5 తోటి మల్టిప్లై చేయాలి 20 అంటే, కాబట్టి దీన్ని కూడా 5 తోటి 12 by 20 ప్లస్ 5 4 జా 20. ఓకేనా? 4 తోటి మల్టిప్లై చేస్తే కూడా పైన కూడా 4 తోటి మల్టిప్లై చేయాలి. కింద 20 రావాలంటే 2 తోటి మల్టిప్లై చేస్తా కాబట్టి పైన కూడా 2 తోటి మల్టిప్లై చేయి.
డివైడెడ్ బై 4. 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 4 15, 15 ప్లస్ 7 22. ఇది ఎంత అవుతుంది? డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. 20, 24, 24 ప్లస్ 14, 24 ప్లస్ 14 ఎంత అవుతుంది? 24 ప్లస్ 14 38. హోల్ డివైడెడ్ బై ఎంత ఉంది? 4 ఉంది. ఇది కట్ చేయండి. సో 2 10 జా 2 7 2 19 జా 38. ఓకేనా? డివైడెడ్ బై 4 ఉన్నది. ఇప్పుడు 22 19 బై 10 ఉంది కదా, డివైడెడ్ బై 4 ఉంది కదా, డివైడెడ్ బై 4 ఎట్లా రాస్తున్నా చూడండి. 22 19 బై 10 డివైడెడ్ బై 4 అంతేనా? డివైడెడ్ బై 4 అంటే మల్టిప్లై బై వాట్ 2 రాయొచ్చు. మల్టిప్లై బై 2. 22 19 బై 10 ఇంటూ 1 బై 4 మల్టిప్లై ఆఫ్ రెసిప్రోకల్ చేసిన. ఇప్పుడు వీటిని దీన్ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే దేనికి మల్టిప్లై అవుతుంది? డినామినేటర్కి మల్టిప్లై చేయాలి. డినామినేటర్కి మల్టిప్లై చేయాలి. డినామినేటర్కి మల్టిప్లై చేయాలంటే ఎట్లా చేస్తాం చూడండి. 10 20 జా 220, 220 ప్లస్ 19 దీనికి యాడ్ చేయాలి కదా. ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది. సో 220 ప్లస్ 19 239. సో 239 బై 10 ఇంటూ 1 బై 4 అంటే ఎంత వస్తుంది? 1 బై 4 అంటే 4 తోటి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో 40. So 239 by 40. So that's why the average of those numbers is how much? 239 by 40. 239 by 40. ఇంతకుముందు మెథడ్లో ఏం చేస్తాం? ఇక్కడ మీరు ఈ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఫస్ట్ వీటిని ఏం చేయాలి? ఇవన్నిటిని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయండి. అంటే 6 5 జా 30 ప్లస్ 2 32 బై 5 5 4 జా 20 ప్లస్ 3 23 బై 4 అట్లా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ డినామినేటర్స్ సేమ్ తీసుకొని రండి. డినామినేటర్స్ యొక్క సేమ్ రావాలంటే ఎల్సిఎం ఉండాలి కింద. సో న్యూమరేటర్స్ని డినామినేటర్ కింద ఎల్సిఎంలో ఉండాలంటే సేమ్ నెంబర్ రావాలంటే దీని పైన దేంతో మల్టిప్లై చేస్తాం, కింద దేంతో మల్టిప్లై చేస్తామో పైన కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసి కూడా మీరు చేస్తారు. ఈ మెథడ్ చెప్పినాను ఆల్రెడీ. అంటే వీటి యొక్క సమ్ ఎట్లా చేసే మెథడ్ మనం అయిపోయింది. ఫ్రాక్షన్స్లో సమ్ ఎట్లా చేసే మెథడ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఇంకొక కొత్త మెథడ్ ప్రకారం చెప్పినాను. ఒకవేళ మీకు ఈ మెథడ్ కంఫర్ట్గా ఉంటే యూ గో త్రూ దిస్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంఫర్ట్ ఫర్ యూ గో త్రూ వాట్ ఓల్డ్ మెథడ్. ఓల్డ్ మెథడ్ ద్వారా వెళ్తే ఎట్లా ఏం చేస్తారు? 5 6 జా 30 ప్లస్ 2 32 బై 5 5 4 జా 20 ప్లస్ 3 23 బై 4 4 5 జా 20 ప్లస్ 1 21 బై 5 10 7 జా 70 ప్లస్ 7 77 బై 10 వస్తుంది. కింద డినామినేటర్లు ఏముంటాయి? 5 4 5 10 ఉన్నాయి కదా. వీటికి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే మీకు 20 వస్తుంది. క్రింద 20 రావాలంటే ప్రతి దానికి డినామినేటర్ 20 రావాలంటే దీన్ని 4 తో మల్టిప్లై చేయాలి కాబట్టి న్యూమరేటర్ 4 డినామినేటర్ 4 ఉంది. న్యూమరేటర్ 5 డినామినేటర్ 5 ఉంది. న్యూమరేటర్ 4 డినామినేటర్ 4 2 10 ఉంది. మల్టిప్లై విత్ న్యూమరేటర్ 2 అండ్ డినామినేటర్ 2 చేసి న్యూమరేటర్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ నెంబర్ 26 లెట్ వి గో. మోడల్ 26. The average of 20 numbers is 15. Average of 20 numbers ఎంత అంట? 15 అంట. If two numbers namely 20 and 24 are removed, then the average of remaining numbers యొక్క average ఎంత అని అడుగుతున్నాడు. The average of 20 numbers is 15. So number of observations ఎన్ని? Number of observations is equal to what? 20. Average is equal to how much? 15. So sum of observations ఎన్ని అయితే చేయండి. So sum of observations is equal to what? Number of observations into average. Number of observations ఎన్ని? 20 into average ఎంత? 15 is equal to what? 300. Sum of observations వచ్చింది. Number of observations తెలుసు. కానీ ఇందులో నుంచి మళ్ళీ ఏం చేసిరట? 20 24 రిమూవ్ అయ్యారట. 20 24 రిమూవ్ అయ్యారంటే ఏం చేయండి? వాళ్ళని సబ్ట్రాక్ట్ చేయండి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ రిమూవింగ్ అంటే ఎంత? 300 మైనస్ 20 మైనస్ 24 వాళ్ళిద్దరిని తీసేయండి. 300 లెక్క 20 తీసేస్తే 280 అంతేనా? 280 లెక్క మళ్ళీ 24 తీసేయండి. తీసేస్తే 10 మైనస్ 4 6 ఇక్కడ ఎంత ఉంటుంది? 7 7 మైనస్ 2 5 ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 256 ఎంత వచ్చింది నాకు? 256 వచ్చింది. ఇప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై
number of observations. Sum of observations ఎంతరా 256. ఓకేనా? ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతాయి? ఇంతకుముందు ఎంతమంది 13 మెంబర్స్ అంతేనా? అలాగే 2 మెంబర్స్ వెళ్ళిపోయినారు. 2 మెంబర్స్ వెళ్ళిపోయినారు కాబట్టి ఇంకెంత ఉంటారు? 13 ఉంటారు. సో 256 పోతుందా? 256 చూడండి. 13 2 जा 26 కాబట్టి 13 1 जा 13. 5 minus 3 2 2 minus 1 1. Okay. So 12 అంటే you take what 6 here. 13 10 जा 130. So 13 9 जा you can take. So 9 3 जा 27 2 9 1 9 plus 2 11 117. Okay. So 16 minus 7 ఎంత అవుతుంది? 6 minus 7 is not possible. You can take what 10. So 16 minus 7 is equal to what? 9. So 1 minus 1 0. Now so then the what new average is what? 19 of 9 by 13. This is the what about the new average of what that what two students were after removing. Those 2 students ni remove చేసిన తర్వాత అప్పుడు ఎంతనట యావరేజ్ ఇంత వస్తుందట. సో 19 of 9 by 13. So this is the what about the this method. First sum of observations find out చేసినాము. ఆ తర్వాత ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో నుంచి ఇద్దరు ఏజ్ తీసేయండి, అంతకుముందు ఇద్దరు ఏజ్ ఇంక్లూడ్ అయ్యండి. ఇప్పుడు తీసేసినాము. తీసేస్తే నీకు ఎంత వచ్చింది? 256 వచ్చింది. 256 వచ్చింది. 44 తీసేసినా కదా, ఓకే 56. 256 ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతారు? ఫస్ట్ 15 ఉండే వీళ్ళిద్దరు రిమూవ్ అయిపోయినారు కాబట్టి 13 అవుతుంది, 2 అవుతుంది. సో 13. So that's why we will get as what this one. Economic simplification, you know. The average marks obtained by now model number 27 by 120 candidates. అంటే 120 స్టూడెంట్స్ ఉరట. వాళ్ళ యావరేజ్ ఎంత అట? 35 అట. If the average marks of passed candidates is 39, passed candidates ఎంతమందో తెలియదు కాబట్టి అది x అనుకోండి. And average marks of failed is 15. failed ఎంతమందో తెలియదు. పాస్ వాళ్ళది x అనుకున్నాం కాబట్టి ఫెయిల్డ్ వాళ్ళు ఎంత అవుతారు? 120 minus x అవుతారు. 120 minus x అవుతారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ అంటే అది x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 120 స్టూడెంట్స్ ఈజ్ 35. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 120. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 35. దీని నుంచి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంత? 120 into 35 అవుతుంది. ఓకేనా? సో 120 35 తోటి మల్టిప్లై చేయండి. 5 0 0 5 2 जा 10 1 5 1 5 plus 1 6. సో 3 0 0 3 2 जा 6 3 plus 1 3 1 जा 3. ఓకేనా? సో ఎంత వచ్చింది నాకు? ఈజ్ ఈక్వల్ టు వాట్? 0 0 6 plus 6 12 4 4200 వచ్చింది. ఎంత వచ్చింది నాకు? 4200 వచ్చింది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో let number of passed number of passed candidates is equal to x. Average of passed is equal to how much we got? 39. So sum of marks of passed candidates. ఇది కూడా మార్క్సే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ is equal to sum of observations place లో sum of what total marks of total students. ఇది total students. ఓకేనా? సో ఇది sum of marks of passed students is equal to how much? x into 39, number of observations into average. Next let number of passed is equal to x అన్నాం కాబట్టి number of failed is equal to what? 120 minus x. 120 minus x. Average of failed is equal to how much we got? Adu ent ichinaadu? 15 ichinaadu. So sum of marks of failed అంటే sum of observations ఇది. Sum of observations is equal to average into number of observations. So 15 into 120 minus x. ఓకేనా? 15 into 120 minus x. 15 into 120 minus x ఎంత వస్తుంది? 15 0 0 15 2 30 3 15 1 15 15 plus 3 18.
మైనస్ 15x. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటి నుంచి మనం ఏం చేయాలో చెప్పండి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ మార్క్స్ మొత్తం ఫెయిల్డ్ పాస్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ పాస్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్ ప్లస్ ఫెయిల్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్. అంతేనా? టోటల్ మార్క్స్ క్లాస్లో వచ్చిన టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు పాస్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్ ప్లస్ ఫెయిల్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్. పాస్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్ ప్లస్ ఫెయిల్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్. సో పాస్డ్లోకి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత? ఫస్ట్ టోటల్ మార్క్స్. సో టోటల్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ పాస్డ్ మార్క్స్ ప్లస్ టోటల్ ఫెయిల్డ్ మార్క్స్. టోటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాట్ పాస్డ్ స్టూడెంట్స్కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత, ఫెయిల్డ్ స్టూడెంట్స్కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత. నేను ఇది తీసేస్తున్నాను, ఇక్కడ సొల్యూషన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఐ గాట్ 4200 ఈజ్ ఈక్వల్ టోటల్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ ఎంత 39x ప్లస్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ ఎంత? గో ఏం కాదు ఇక్కడ వరకే వస్తుంది బోర్డు. 1800 మైనస్ 15x. అంతేనా? సో ఇప్పుడు now send to 1800 this side. 4200 minus what 1800 is equal to what 39x minus 15x. 4200 లకి వెళ్ళి 18 తీసేయండి. 4200 minus 1800 0 0 12 minus 2 minus 8 is not possible. 12 minus 8 is 4. 3 ఉంటుంది. 3 minus 1 is what 2400 I got is equal to 39x లోకి వెళ్ళి 15x పోతే ఎంత వస్తుంది? 39x లో నుంచి 15x పోతే ఎంత వస్తుంది చూడండి. 2400 is equal to 39x లోకి వెళ్ళి 15x తీసేయండి. 39 minus 15 ఎంత వస్తుంది? 14 వస్తుంది. అంతేనా? 14 నాట్ 14 24. సో 24x. Now x is equal to 24 sent to this side. So 2400 by 24 1 ja 2400 ja. So x is equal to I got as what? 100. So what we find మనం ఏం ఫైండ్ అవుట్ చేసినామో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. x అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్. నంబర్ ఆఫ్ వాట్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎంత వచ్చింది నాకు? 100 మెంబర్స్ వచ్చినారు. నంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ హౌ మచ్ ఐ గాట్? 100. ఒకసారి దీన్ని చేసిన మెథడ్ మళ్ళీ ఒకసారి చూడండి. The problem was as what? The average marks obtained by 120 candidates was 35. 120 మంది క్లాస్లో ఉన్న వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ మొత్తం యావరేజ్ మార్క్స్ 45 అట. కాబట్టి టోటల్ 120 మెంబర్స్ యొక్క మార్క్స్ ఎన్ని వస్తాయి? వాళ్ళ మొత్తం మార్క్స్ ఈ యావరేజ్ ఇంటూ ఈ నంబర్, యావరేజ్ ఇంటూ నంబర్ ఇంత వచ్చింది, 4200 వచ్చింది. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈస్ 39, పాస్డ్ క్యాండిడేట్స్ x అనుకోండి, వాళ్ళ మార్క్స్ యావరేజ్ 39 కాబట్టి సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 39. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ పాస్డ్ x అనుకున్న కాబట్టి ఫెయిల్డ్ ఎంత అవుతారు? 120 మైనస్ x అవుతారు. ఈ యావరేజ్ ఎంత? ఇంత. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎంత వస్తారో ఇంత వచ్చినారు. ఇప్పుడు ఈ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఇది. తర్వాత వాట్ సొల్యూషన్ మీకు చేయడం వస్తుంది. ఇవి అర్థం చేసుకోవడానికి ట్రిక్స్ అర్థం చేసుకోవడమే చిన్న మీకు మైండ్కి చిన్న ప్రాబ్లం అవుతుంది. సో దట్స్ వై యూ గో త్రూ వాట్ ఆర్ ద మెథడ్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ అవర్ క్లాస్. అట్లానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే ప్రాబ్లమ్ని తీసుకొని మళ్ళీ ఒకసారి చేయండి, రఫ్ షీట్లో చేయండి. యూ విల్ గెట్ వాట్ ఐడియా. So model 28, the average of 3 numbers is 50. 3 numbers is 50 ata. First number is twice of second number. Let 3 numbers. Let 3 numbers is equal to x comma y comma z. Average of 3 numbers. Average is equal to what? 50. First number is twice of second. So first number is what? Twice of second. Second number is twice of third. Second number is what? Twice of third. What about third number? Third number.
third is equal to z. So what we know, average is given. So average is equal to what? Sum of observations divided by number of observations. Sum of observations by number of observations. So average is equal to sum of observations ఎంత అవుతుంది? ఈ మూడు యాడ్ చేయండి. 2y plus 2z plus z. ఓకేనా? డివైడెడ్ బై వాట్? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 3. ఇప్పుడు ఈ yని కూడా zలోకి కన్వర్ట్ చేద్దాం. yని కూడా zలోకి కన్వర్ట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 2z ఉన్నది. y ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 2z ఉంది. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 ఇంటూ y ప్లేస్ లేనిది 2z కదా, y ప్లేస్లో 2z. సో 2 2 4, సో 4z అవుతుంది. సో దట్స్ వై 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4z అవుతుంది. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4z ప్లస్ 2z ప్లస్ z డివైడెడ్ బై 3. ఓకేనా? యావరేజ్ ఎంత ఇచ్చినాడు? చూడండి 50 ఇచ్చినాడు. నౌ 3 సెంట్ టు దిస్ సైడ్. 3 ఇటు పంపిస్తే ఏమవుతుంది? 50 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 4z ప్లస్ 2z 6z ప్లస్ z 7z. 50 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 5 15, 150 అవుతుంది. 150 ఈజ్ ఈక్వల్ టు వాట్? 7z. సో z ఈజ్ ఈక్వల్ టు వాట్? 150 by 7. Z is equal to what? 150 by 7. So ఇక్కడ 4z plus 2z 6z అదే మిస్టేక్ అవుతుంది, కట్ అయ్యే విధంగా రావాలి. 4 2 6, 4 plus 2 6 plus 1 7, 7 వస్తుంది కదా, 7z. సరే కట్ కాకపోతే కట్ అవుతుంది. Z is equal to what? 150 by 7. ఇప్పుడు నంబర్స్ ఏమైతే చెప్పండి? x is equal to what? 4z వచ్చింది. సో 4 ఇంటూ 150 by 7. నెక్స్ట్ y is equal to ఎంత వస్తుంది? 2z కదా, 2 ఇంటూ 150 by 7. z is equal to ఎంత? 150 by 7. ఓకేనా? సో 15 4 జా 60, 600 డివైడెడ్ బై 7. ఇది 15 2 జా 30, 300 డివైడెడ్ బై 7. ఇది 150 డివైడెడ్ బై 7. ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్సే. ఇవన్నీ కూడా ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి ఇలా బిగ్ ఫ్రాక్షన్ అనేది ఇది, స్మాల్ ఫ్రాక్షన్ అనేది ఇది. సో దిస్ మైనస్ దిస్, 600 మైనస్ 150. 600 మైనస్ 150 ఎంత వస్తుంది? 450 బై 7. 7 1 జా 7, 45 ఇవ్వదు కదా, 7 సరే 450 బై 7 అట్లే వచ్చండి. 450 బై 7. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది నాకు? 450 బై 7 వచ్చింది. 450 బై 7. ఓకేనా? సో ఇక్కడ కొంచెం చిన్న క్లారిటీగా చేద్దాం ఇక్కడ లాస్ట్లో. సో మనకి ఎంత వచ్చింది? ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ వచ్చినాక సో ప్రాబ్లంలో ఏమడిగినాడు? డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ నెంబర్ అండ్ స్మాల్ నెంబర్ అని అడిగినాడు. బిగ్ నెంబర్ ఎంత? 600 బై 7 మైనస్ స్మాల్ నెంబర్ ఎంత? 150 బై 7. అంతేనా? లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అది నెంబర్. 600 మైనస్ 150 ఎంత? 450 బై 7. సో డిఫరెన్స్ బిట్వీన్ వాట్? స్మాల్ నెంబర్ అండ్ బిగ్ నెంబర్. డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ నెంబర్ అండ్ బిగ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 450 బై 7. ఒకవేళ ఇది ఇట్లనే ఇచ్చాడంటే ఇట్లనే ఇచ్చిండు, లేకపోతే ఇట్లా ఇవ్వకపోతే దీన్ని ఏం చేయండి? మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఆన్సర్స్ ఇవ్వాలి. కింద ఏబిసిడి ఆప్షన్స్ యొక్క డిఫరెన్స్ ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons వాజ్ ఇంక్రీజ్డ్ బై 2.5 kg when one person of 56 is replaced by another person. 2.5 పెరిగింది, 2.5 ఇంక్రీజ్ అయింది. 56 ఏజ్ ఉన్నోడు పోయి ఇంకోటి రావడం వల్ల ఇంక్రీజ్ అయింది అని అంటే ఏమన్నట్టు? ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంది అన్నట్టు. పర్సన్ యొక్క వెయిట్ ఎక్కువ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ 8 persons ఇంక్రీజ్డ్ బై 2.5. సో టోటల్ ఇంక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2.5 ఇంటూ 18 కదా.